నమస్తే, వెల్కమ్ టు విజిల్. ఏపీలో వైసీపీ నేతల విమర్శలు, ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తున్న తీరుపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఘాటు కౌంటర్ ఇచ్చారు. తాము రాజ్యాంగ పరిధిలోనే పోరాటం చేస్తామని, చివరి దశలో మాత్రమే గొడవ పెట్టుకుంటామన్నారు పవన్. ఆ గొడవ చాలా తీవ్రంగా ఉంటుందన్నారు. అవసరమైతే చొక్కా మడిచి ముందుకు వెళతామన్నారు కూడా. సయోధ్యగా ఎంత మాట్లాడతారో అప్పటి వరకు తాను శాంతంగా ఉంటానని, మీరు కూడా చర్చ చేయాలని, వాదించాలని, ఆమోదయోగ్యమైన భాషలో మాట్లాడాలని పవన్ సూచించారు. శాంతి భద్రతలు దెబ్బతింటే పర్యాటకం కూడా దెబ్బతింటుందని పవన్ తెలిపారు. పోలీస్ అధికారుల్ని జగన్ తిడుతూ మే వస్తే కాంట్రాక్టర్లను అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్న విషయం ప్రస్తావించిన పవన్, ఇది చాలా తప్పుడు సంకేతానికి దారితీస్తుందన్నారు. పర్యాటకం ఒక్కటే కాదు, పెట్టుబడులు, అభివృద్ధి అన్ని విషయాలపైన ఇది ప్రభావం చూపిస్తుందన్నారు. శాశ్వతంగా ఇలాంటి మాటలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తనకు తెలుసన్నారు. వైసీపీ నాయకులు బెదిరింపులు మానేయాలని, ప్రజాస్వామ్య భాషకు రావాలని సూచించారు పవన్. వైసీపీ మళ్లీ రాదనే విషయం అధికారులు తెలుసుకోవాలన్నారు. అలాంటి పరిస్థితులు మళ్లీ రావన్నారు. తెనాలిలో గంజాయి తాగిన రౌడీలను పోలీసులు కొడితే న్యాయ వ్యవస్థను అడ్డం పెట్టుకుని రౌడీలకు మద్దతుగా వైసీపీ నాయకులు వెళ్లారని, వీరి చర్యలకు పోలీసులు కూడా భయపడుతున్నారని పవన్ గుర్తు చేశారు. ఏదైనా చేస్తే వీళ్లు మళ్లీ అసాంఘిక శక్తులకు మద్దతుగా వెళ్తారు, మాపై కేసులు వేస్తారని భయపడుతున్నారని అన్నారు. క్రిమినల్ను దెబ్బ కూడా కొట్టకూడదు అంటే నేరాలు ఎక్కడ ఆగుతాయన్నారు పవన్. ఓ కుటుంబం బయటకొస్తే వారిని ఎవరైనా ఏడిపిస్తే ఎవరికి చెప్పుకుంటారని ప్రశ్నించారు. శాంతి భద్రతలకు ఆటంకం కలిగితే పోలీసులకు అండగా నిలబడాలన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లకు కూడా భయాలున్నాయన్నారు. ఇదే సమయంలో జనసేన నేతలు, కార్యకర్తలకు కీలక సూచనలు చేశారు పవన్. ప్రైవేటు సెగ్మెంట్లు చేయొద్దని, న్యాయం వైపు నిలబడాలని, భూ పంచాయతీలు లాంటివి అసలు చేయొద్దని పవన్ సూచించారు. మనం గత ప్రభుత్వానికి భిన్నంగా పనిచేయాలన్నారు. మన మీద ఎంతో నమ్మకంగా ఓట్లు వేసిన వారికి అండగా నిలబడకపోతే తలదించుకోవాల్సి వస్తుందన్నారు. తాను అలా తలదించుకోవడానికి సిద్ధంగా లేనన్నారు. ఇక ప్రజల అవసరమే తమకు ముఖ్యమన్నారు. పార్టీ కంటే కూడా సగటు ప్రజల భద్రత తనకు చాలా ముఖ్యమన్నారు. ఇక రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా పోలీసుల కంట్రోల్లోకి రావాలన్నారు. మీ అధికారాన్ని దుర్వినియోగం చేయకండి అని, నేను నా అధికారాన్ని ఎప్పుడూ కూడా దుర్వినియోగం చేయను అని, మీరు చేస్తుంటే నేను చూస్తూ ఊరుకోనని పవన్ వార్నింగ్ ఇచ్చారు.